నమస్తే సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేపటి నుండి 13వ తేదీ వరకు విశాఖలో రాష్ట్ర స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున. జనసేన పార్టీని మారుమూల గ్రామాలకు సైతం తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు. యాత్ర 2 చిత్ర విజయోత్సవాలు విశాఖలో వాడవాడలా నిర్వహించిన వైసీపీ శ్రేణులు. ఇక వివరాల్లోకి వెళ్దాం. రాష్ట్ర స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడల పోటీలు విశాఖలో ఫిబ్రవరి 9 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని గత సంవత్సరం డిసెంబర్ 26న ప్రారంభించారన్నారు. తొలి దశలో ఈ పోటీలు సచివాలయం పరిధి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు. చివరి దశలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ పోటీలో సుమారు 3000 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ క్రీడా పోటీలను 9వ తేదీన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ప్రారంభిస్తున్నారని చెప్పుకొచ్చారు. ముగింపు సభ మధురవాడ క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారన్నారు. ఈ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి 5 లక్షలు, రెండో బహుమతి 3 లక్షలు, మూడో బహుమతి 2 లక్షల రూపాయలుగా నిర్ణయించినట్లు కలెక్టర్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని డిసెంబర్ 26, 2023 స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 13 వరకు, అంటే సుమారుగా 50 రోజుల పాటు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆడుదాం అనే కార్యక్రమము ముందుగా మనకు సచివాలయాల్లో మొదలయ్యి మండల స్థాయి, అలాగే కాన్స్టిట్యుయెన్సీ స్థాయి, జిల్లా స్థాయి, అలాగే ఇప్పుడు రాష్ట్ర స్థాయికి రావడం జరిగింది. సో రాష్ట్ర స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలు మనకు రేపటి నుంచి, అంటే 9 ఫిబ్రవరి నుంచి 13 ఫిబ్రవరి వరకు మనకు జరుగుతాయండి. సో ఈ కార్యక్రమంలో మనం చూసుకుంటే మనకు వైజాగ్ జిల్లాలో, మనకు విశాఖపట్నం జిల్లాలో ఈ కార్యక్రమం జరిగే టైంలో సుమారుగా 26 జిల్లాల నుంచి కూడా మనకి 3000 మంది క్రీడాకారులు రావడం జరుగుతూ ఉంది. సో ఇందులో 50% జెంట్స్ తరఫున, అలాగే 50% ఉమెన్ తరఫున, అలాగే 500 టెక్నికల్ అఫీషియల్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారండి. ఎంపైర్లు, రెఫరీస్, ఇతర అధికారులు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు 5 గేమ్స్ అండి, మీ అందరూ కూడా తెలుసుకోవాలి. 5 గేమ్స్ కూడా మనకి క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అలాగే బ్యాడ్మింటన్. సో ఈ గేమ్స్లో మనకి రాష్ట్ర స్థాయి క్రీడలు మనకు జరగబోతున్నాయి. రేపు మార్నింగ్ 10 o'clockకి మనకి విశాఖపట్నం రైల్వే గ్రౌండ్లో హానరబుల్ స్పోర్ట్స్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం లాంచ్ చేసుకోవడం జరుగుతుంది. మనకి ఏసీఐ క్రికెట్ స్టేడియం బియ్యంపాలెం ఎక్కడైతే ఉందో అక్కడ ఆ స్టేడియంలో హానరబుల్ సీఎం గారు రావడం జరుగుతుంది. ఆ రోజు కూడా మనకి పెద్ద ఎత్తున కార్యక్రమానికి ప్రజలు హాజరవుతారు. అలాగే పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నాం. ఎక్సెప్ట్ బ్యాడ్మింటన్ తరఫు నుంచి మిగతా అన్ని అయితే మనకి క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అయితే మనకి టీమ్ ఈవెంట్స్ ఉన్నాయో ఈ టీమ్ ఈవెంట్స్ అన్నింటిలో కూడా ఫస్ట్ ప్రైజ్ 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది మొదటి స్థానంలో నిలబడిన టీంకి. అలాగే రెండో స్థానంలో నిలబడిన టీంకి 3 లక్షలు, అలాగే మూడో స్థానంలో నిలబడిన టీంకి 2 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. మెడికవర్ హాస్పిటల్స్ మరియు స్నిప్పర్స్ మహిళా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సీతంధారలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో పలువురు డాక్టర్లు సుమారు 500 మంది బీపీ, షుగర్, ఈసీజీ, గర్భాశయ పరీక్ష, పాప్స్మియర్, మమోగ్రఫీ వంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ క్యాన్సర్ చికిత్స విభాగం వైద్యులు, క్యాన్సర్ క్యూర్ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ రమావతి మాట్లాడుతూ, సాధారణంగా మన శరీరంలో ఘన విభజనలు ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయని, అయితే కొన్ని కారణాల వల్ల ఆ కణాలు నియంత్రణ కోల్పోయి చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలన ఏర్పరుస్తాయని అన్నారు. ఆ స్థితిని క్యాన్సర్ అని, ఈ కణ సమూహాలన ట్యూమర్ అని పిలుస్తారన్నారు. దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానం గుండె జబ్బులది కాగా ఆ తరువాత స్థానం క్యాన్సర్దేనని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఏటా 1 కోటి మంది క్యాన్సర్తో మరణిస్తున్నారని, మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 11 లక్షల మందికి క్యాన్సర్గా సోకినట్లు నిర్ధారణ అవుతుందన్నారు. నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, కడుపు క్యాన్సర్ వీటిలో మొదటి వరుసలో ఉంటున్నాయని పేర్కొన్నారు. అయితే మన దేశంలో క్యాన్సర్ బాధితుల్లో ప్రతి 3 2 వ్యాధి ముదిరిన తరువాతే ఇది నిర్ధారణ అవుతుందని, దీంతో బతికే అవకాశాలు తగ్గిపోతున్నాయన్నారు. అవగాహన లేకపోవడం, నిరక్షరాస్యత, భయం, వివిధ రకాల అపోహల వల్లే క్యాన్సర్ నిర్ధారణ ఆలస్యం అవుతుందని చెప్పుకొచ్చారు. రొటీన్ స్క్రీనింగ్ ముందుగానే గుర్తించడం, తొలి దశలోనే చికిత్స చేయడం ద్వారా క్యాన్సర్ మరణాల్లో దాదాపు 1/3 అడ్డుకోవచ్చని చెప్పుకొచ్చారు. శరీరంలో ఏదైనా అవయవానికి క్యాన్సర్ సోకితే తొలి దశలో లక్షణాలు అంతగా కనిపించవని, వ్యాధి సోకిన అవయవాన్ని బట్టి దీని నిర్ధారణ పరీక్షలు కూడా వేరువేరుగా ఉంటాయన్నారు. కొన్ని రకాల క్యాన్సర్ను ఒకే విధమైన పరీక్షతో తెలుసుకోవడం సాధ్యం కాదన్నారు. క్యాన్సర్ అంటువ్యాధి కాదని, అలాగే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా తక్కువేనని తెలుపుకొచ్చారు. అయితే రొమ్ము, థైరాయిడ్, పెద్దపేగు, ప్రాంకియస్ క్యాన్సర్ జన్యుపరంగా సంక్రమిస్తున్నాయన్నారు. కుటుంబంలో ఎవరికైనా ఈ క్యాన్సర్లు వస్తే తద్వారా ఇతరులకు వచ్చే ప్రమాదం ఉందన్నారు. క్యాన్సర్ను తొలి దశలో గుర్తించకపోతే ఇతర భాగాలకు వ్యాపించి చికిత్సకు సైతం ఏమాత్రం తగ్గుముఖం పట్టవని చెప్పుకొచ్చారు. క్యాన్సర్ కు కారణాల్లో ఆధునిక జీవనశైలి ప్రధానమైందని, మద్యం, పొగ తాగడం, ఆహార పదార్థాల్లో రంగుల వినియోగం, రసాయనాలు వాడటం, హార్మోన్లు అధికంగా వాడటం, అధిక బరువు, కాలుష్యం, క్రిమి సంహారకలు, చికిత్సలో భాగంగా లేదా ప్రమాదవశాత్తు రేడియేషన్ కు గురి కావడం, తరచూ వేధించే ఇన్ఫెక్షన్లు క్యాన్సర్ కు కారకాలని తెలుపుకొచ్చారు. అయితే సర్వికల్ క్యాన్సర్ ను ప్రోక్స్మియర్ ద్వారా ముందుగా గుర్తించవచ్చని అన్నారు. ఈ మెగా వైద్య శిబిరంలో స్లిప్పర్ పార్క్ అధ్యక్షులు జానకి రామరాజు, మహిళా అధ్యక్షురాలు, శిబిరం నిర్వాహకులు డాక్టర్ కటారి శ్రీలత, కార్యదర్శి వర్మ, వైస్ ప్రెసిడెంట్ బాలాజీ, లెండి కళాశాల చైర్మన్ మధుసూదన్, కన్సల్టెంట్ క్లినికల్ హెమటాలజీ డాక్టర్ డిఎస్కే సాహిత్య మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మా మెడికవర్ తరపు నుంచి, మా క్యాన్సర్ క్యూర్ ట్రస్ట్ తరపు నుంచి స్లీపర్స్ పార్క్ సీతమ్మధారలో మెడికల్ క్యాంప్ చేయడం జరిగిందనమాట. సో ఈ క్యాంప్ దేనివల్ల జరిగింది, వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ డూయింగ్ దిస్ క్యాంప్ ఈస్ వీ వాంట్ టు స్ప్రెడ్, అంటే మన క్యాన్సర్ గురించి అవేర్నెస్ పెంచడం కోసమే ఈ క్యాంప్ చేయడం జరిగింది. ఈ క్యాంప్లో మాకు ముంబై నుంచి స్పెషల్ మ్యామోగ్రఫీ తెప్పించడం కూడా జరిగింది. అండ్ దాని ద్వారా ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 నుంచి 150 ఉమెన్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరికీ ప్యాప్ స్మియర్లు, మ్యామోగ్రఫీలు, బ్లడ్ టెస్ట్లు ఫ్రీగా చేయడం కూడా జరిగింది. సో ఈ క్యాంప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీ వాంట్ టు స్ప్రెడ్ క్యాన్సర్ అవేర్నెస్ టు ఎవ్రీవన్ స్టార్టింగ్ ఫ్రమ్ అర్బన్ యాజ్ వెల్ యాజ్ టు ద రూరల్ పీపుల్. సో ముఖ్యంగా ఈ క్యాన్సర్ అన్న మహమ్మారి చాలా వేగంగా పెరుగుతుందండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ డిసీజ్గా మనం గుర్తించడం జరిగింది అనమాట. ఈ మధ్య కాలంలోనే అదే February 4th మనము ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం కూడా జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ఈ క్యాన్సర్ గురించి ఎందుకంటే చాలామంది క్యాన్సర్స్ ఒక్కసారి వస్తే ఇంకా దాన్ని నయం చేయడం అన్నది కష్టం అని చెప్పి ఒక భావన, ఒక ఫాల్స్ నోషన్లో ఉన్నారు. బట్ అలా కాదు. క్యాన్సర్స్ మనము అర్లీగా డిటెక్ట్ చేసుకుంటే క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదే అడ్వాన్స్డ్గా డిటెక్ట్ చేస్తే క్యూర్ చేసుకునే అవకాశం తగ్గుతుంది. కానీ 9 years నుంచి 21 years అంటే పెళ్ళి కాకముందు ఉన్న ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ 3 times ఈ వ్యాక్సిన్స్ తీసుకోగలిగితే మనము హ్యూమన్ పాపులోమా వైరస్ రాకుండా ఆపగలుగుతాము. అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్ అవ్వకుండా మనము ప్రివెంట్ చేసుకోగలుగుతాం. ప్రోస్టేట్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వీటికి కూడా మనకి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో ఎవరికైనా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ గురించి మరీ ఎక్కువగా తెలుసుకోవాలి, డీటెయిల్గా తెలుసుకోవాలి, వ్యాక్సిన్స్ గురించి తెలుసుకోవాలి అంటే ప్లీజ్ మీ దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ని లేదంటే మా హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి. మేము ఈ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. కార్టీ సెల్ థెరపీలో ప్రాణాంతకమైన క్లిష్టమైన బి-సెల్ లుకేమియా మరియు హైగ్రేడ్ లింఫోమా జీవితాలను మార్చడంలో అసహమైన విజయాన్ని సాధించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయని అపోలో క్యాన్సర్ సెంటర్ సీనియర్ మెడికల్ మరియు హిమాటో ఆంకాలజిస్ట్ డాక్టర్ రాకేష్ రెడ్డి అన్నారు. గురువారం హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 25,000 మంది రోగులు ఈ చికిత్స విధానం ద్వారా ప్రయోజనం పొందారని చెప్పుకొచ్చారు.
భారతదేశంలో కార్టిసెల్ ప్రోగ్రాం కలిగి ఉన్న మొదటి ప్రైవేట్ హాస్పిటల్ గ్రూప్ గా అపోలో హాస్పిటల్ అవతరించిందని అన్నారు. కార్టిసెల్ థెరపీ నెక్స్కార్ 19 అనే ప్రక్రియతో 15 ఏళ్ల వయసు కన్నా ఎక్కువ వయసు ఉన్న రోగుల్లో బి సెల్ లంపోమాస్ మరియు బి అక్యూట్ లంపోబ్లాటిక్ లుకేమియా చికిత్స కోసం ఉపయోగిస్తారని పేర్కొన్నారు. ఎపాసిస్ అనే పిలువబడే ప్రక్రియ ద్వారా రోగి యొక్క టీ కణాలు అనగా క్యాన్సర్ కణాలతో పోరాడే ఒక రకమైన తెల్ల రక్త కణాలను వెలికి తీస్తారని అన్నారు. ఈ కార్లు నిర్దిష్ట క్యాన్సర్ కణాలపై అసాధారణంగా వ్యక్తీకరించబడిన ప్రోటీన్లను గుర్తించడానికి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయని తెలిపారు. రివల్యూషనరీ ట్రీట్మెంట్, ఒక అత్యాధునికమైన ట్రీట్మెంట్ని మొదటిసారిగా ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నాం. చికిత్స విధానం పేరు కార్ టీ సెల్ థెరపీ. ఇక్కడ మీరు వెనకాల ఫ్లెక్సీ చూసినట్టయితే విక్టరీలో టీని కార్ని కలిపాం. సో బేసికల్లీ ఇది ఏంటంటే కార్ టీ సెల్ థెరపీ అంటే కిమరిక్ యాంటీజెన్ రిసెప్టార్ టీ సెల్ థెరపీ. ఇదొక లేటెస్ట్ జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని క్యాన్సర్ చికిత్స విధానం. ఈ చికిత్సని మెయిన్గా 2 కండిషన్స్లో ఇప్పుడు ఆమోదించబడింది. ఒకటి బి సెల్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా అంటే బి సెల్ తాలూకు బ్లడ్ క్యాన్సర్, అండ్ బి సెల్ హై గ్రేడ్ లింఫోమా అదొక టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్. ఈ 2 రకాల బ్లడ్ క్యాన్సర్స్ ఏదైతే మన కామన్ ట్రీట్మెంట్స్ లైక్ కీమోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ లైక్ అన్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్తో కూడా ఇవి కంట్రోల్లోకి రాకుండా కొంతమందికి పెరుగుతూ ఉంటాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత కూడా ఇవి పెరుగుతూ ఉంటాయి. ఇలాంటి ట్రీట్మెంట్, ఇలాంటి క్లిష్టమైన రోగులకు ఇది ఒక చికిత్స విధానం. ఇది ఇంతవరకు పాశ్చాత్య దేశాల్లో మాత్రమే అవైలబుల్ ఉంది. యుఎస్లో అబౌట్ 5 years నుంచి, యూరోపియన్ కంట్రీస్ అండ్ సింగపూర్, హాంకాంగ్, చైనా ఇలాంటి వాటిల్లో ఒక 3 years నుంచి అవైలబుల్ ఉంది. మన భారతదేశంలో గత 1 yearగా క్లినికల్ ట్రయల్ ఫేజ్లో ఉండి మొట్టమొదటిసారిగా ఇది వాణిజ్యపరంగా అంటే కమర్షియల్గా కార్ టీ సెల్ థెరపీ అవైలబుల్ అయ్యి ఒక 3 months, ఒక 3 నెలలు కావస్తుంది. ఈ విధంగా ఈ పీరియడ్లో అపోలో క్యాన్సర్ సెంటర్స్ మొట్టమొదటిసారిగా ఇది వాణిజ్యపరంగా వాడకం జరిగింది చెన్నై అపోలో హాస్పిటల్లో. దాని తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ చికిత్సా విధానాన్ని అపోలో క్యాన్సర్ సెంటర్స్ విశాఖపట్నం నిన్న స్టార్ట్ చేశాము ఒక పేషెంట్కి. మొత్తం మీద ఇండియా మొత్తం చూసుకుంటే ఇది ఓన్లీ 9th సెంటర్ టు డూ ఇట్, అండ్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలోని దిస్ ఈస్ ద ఫస్ట్ సెంటర్. అపోలో క్యాన్సర్ సెంటర్ విశాఖపట్నం ఈజ్ ద ఫస్ట్ సెంటర్ టు డూ కార్ టీ సెల్ థెరపీ ఇన్ ఏ పేషెంట్. హాస్పిటల్ సిఇఓ జె రామచంద్ర మాట్లాడుతూ అపోలో క్యాన్సర్ సెంటర్స్ లో మా విజయవంతమైన క్లినికల్ కార్టిసెల్ ప్రోగ్రామ్ క్యాన్సర్ చికిత్స విధానాన్ని అభివృద్ధి చేయడం మా నిబద్ధతకు నిదర్శనం అన్నారు. జాన్యు మార్పు చేసిన సెల్ థెరపీలో మా ఈ ప్రయాణం వినూత్న క్యాన్సర్ చికిత్సలో కొత్త శకాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. యాత్ర 2 చిత్రం సినిమా చూసినందుకు దక్షిణ నియోజకవర్గం వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. నియోజకవర్గ శాసనసభ్యులు వాషపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో గోకుల్ థియేటర్లో వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు సినిమా చూసే అవకాశాన్ని కల్పించారు. థియేటర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యథార్థ జీవిత చరిత్ర సన్నివేశాలు చూస్తూ జై జగన్ అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. సుమారు 600 మంది దక్షిణ వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు ఈ సినిమాను చూశారు. ఈ అవకాశం కల్పించిన దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లికి వైసీపీ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్లు, మండల ప్రెసిడెంట్లు, వార్డ్ ప్రెసిడెంట్లు, క్లస్టర్ ఇన్ఛార్జ్, స్టేట్ డైరెక్టర్లు, స్టేట్ జిల్లా సీనియర్ నాయకులు, ఆలయ చైర్మన్లు, సచివాలయం కన్వీనర్లు, గృహసారథులు పాల్గొన్నారు. కార్యకర్తలు అంటే వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా, ఎందుకంటే ఈ సినిమా చూసాక ఇది రాజకీయం కాదండి, రియల్ గా చేస్తున్న జగనన్య స్టోరీ ఇది. ఎమ్మెల్యే సౌత్ వాసుపల్లి గణేష్ కుమార్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా వైఎస్ఆర్ కుటుంబం అందరికీ కూడా ఇక్కడ ఈ మూవీకి టికెట్స్ మరియు స్నాక్స్ అరేంజ్ చేసినందుకు. జనసేన పార్టీని ప్రజల వద్దకు తీసుకువెళ్లడానికి నాయకులు, కార్యకర్తలు తగిన కృషి చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కొణిదెల నాగబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోనని వాటిని పరిష్కరించడానికి తగిన కృషి చేయాలని అన్నారు.
అప్పుడే ప్రజలకు జనసేన పార్టీ మీద మంచి అభిప్రాయం కలుగుతుందన్నారు. తద్వారా ఎన్నికల్లో ప్రజలందరినీ జనసేన పార్టీకి ఓటు వేయమని అడిగే అర్హత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షుడు పంచకళ్ళ రమేష్ బాబు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెందుర్తి లేకపోతే వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చిన పర్పస్ కార్యకర్తలు వేరే మహిళలు దిశానిర్దేశం చేయడానికి, పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయడానికి మాకున్నటువంటి నాయకులు మిగతా అందరినీ ముందుకు నడిపించడం, అలాగే మా తోడ్పాటు అందించడానికి, అలాగే ఇక్కడ సమస్యల మీద అధ్యయనం చేయడానికి, అలాగే పెందుర్తి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకి ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది, ఎటువంటి గవర్నెన్స్ ఇస్తే బాగుంటుంది, ఇక్కడున్న సమస్యలను ఎలా పరిష్కరించాలి, వీటి మీద విషయంగా చర్చించడం విషయం. గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అనే కార్యక్రమంను సంబంధించిన గోడపత్రికను విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ రాష్ట్ర ప్రజలకు దగ చేసే నోటిఫికేషన్ అని అన్నారు. ప్రజలను మభ్యపెట్టే కుట్రలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. ప్రజలు రానున్న కాలంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు, నాయకులు ప్రసాదులు శ్రీనివాసు, బలగ బాలు నాయుడు, పెంటిరాజు, కనకరాజు, శివప్రసాద్ పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంకొక 25 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తున్నటువంటి సందర్భంలో మెగా డిఎస్సి అని చెప్పి 6,000 పోస్టులు, టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం ఇది చాలా దారుణం. ఇది మెగా డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సిగా మరి ప్రజలు భావిస్తున్నారు. ఇది ప్రజల్ని, నిరుద్యోగుల్ని మోసం చేసేటువంటి ఆలోచన అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే నిజంగా నిరుద్యోగులకి న్యాయం చేయాలనుకున్నప్పుడు, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలనుకున్నప్పుడు ఇది ఎప్పుడు ఇవ్వాలి నోటిఫికేషన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు, వైఎస్ఆర్సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కించిన యాత్ర 2 సినిమాను విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు వీక్షించారు. గురువారం సినిమా విడుదల అయిన ఈ సినిమా కేకే రాజు ఆధ్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి ఊర్వశి థియేటర్లో ప్రీమియర్ షోను వేశారు. అనంతరం విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో యాత్ర 2 చిత్రం విజయోత్సవంలో భాగంగా కేకే రాజు కేక్ కటింగ్ చేసి సంబరాలు చేశారు. అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ నిండా మునిగిపోయిందని తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ ఏపీ బడ్జెట్ కేవలం అంకెల గారడి అని చెప్పారు. FRBM లిమిట్స్ కూడా దాటిపోయి సుమారు 7,03,000 కోట్ల అప్పు చేశారని అన్నారు. ప్రజలపై మొత్తం 11 లక్షల కోట్ల అప్పు భారాన్ని వేశారన్నారు. సంక్షేమం కోసం 127 సార్లు బటన్ నొక్కాను, నా కోసం 2 సార్లు బటన్ నొక్కలేరా అని జగన్ ప్రజలను అడగడం విడ్డూరంగా ఉందన్నారు. అమ్మ ఒడి 4 సార్లు ఇవ్వలేదు, గ్రామీణ అభివృద్ధికి నిధులన్నీ ఎక్కడ ఖర్చు పెట్టావో చెప్పాలన్నారు. ఈ బడ్జెట్ చూస్తే పేరుకే గొప్ప 2,89,000 కోట్లు పెట్టామని చెప్తున్నాడు. ఈ బడ్జెట్ అంతా ఖర్చు పెట్టే పరిస్థితి దీనికి లేదు కదా. ఇది మనకు అంకెలు చూపించాలి కాబట్టి మనకు అంకెలు చూపించాడు. మళ్ళీ ఈ 4 నెలలకి 90,000 కోట్లు ఖర్చుకి పద్దు ఆమోదించారు. అంటే మరి ఈ 90,000 కోట్లలో మరి ఎంత మళ్ళీ నొక్కేస్తారో మాకు తెలియదు. అందులో ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఎవడు దీన్ని అడగడు. దానికి ఇచ్చాము, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం. ఇక రకరకాల దీనికి బిల్లులు లేకుండా ఈ 90,000లో సగం డబ్బు దోచే పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము.
ముఖ్యంగా నువ్వు అన్ని సంక్షేమ పథకాలకి 44,000 కోట్లు కేటాయించావు. సో మనం కోరేది ఒకటే, ఈవేళ ఈ బకాయిలు చూస్తే ప్రస్తుతం ఉన్న అప్పులు 11,58,00,000 కోట్లు, 11.58 లక్షల కోట్లు అప్పులున్నాయి. యాత్ర సినిమా మాదిరిగా యాత్ర 2 సినిమా కూడా ప్రజలను విజయవంతం చేస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు కోడ గురువులు అన్నారు. యాత్ర 2 సినిమా విడుదల సందర్భంగా కిన్నెర కామేశ్వరి సినిమా థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడ గురువులు మాట్లాడుతూ తమ అభిమాన నేత సీఎం జగన్మోహన్ రెడ్డి యథార్థ గాథను తెరకెక్కించిన దర్శకులకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమం కళ్లకు కట్టినట్లుగా తెరకెక్కించారన్నారు. వైనాట్ 175 అసెంబ్లీ సీట్లు సాధించేందుకు తామంతా కట్టుబడి ఉన్నామని, రేపు జరగబోయే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుని తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా విజయం తమదేనంటూ స్పష్టం చేశారు. అనంతరం వైసీపీ నేతలంతా కలిసి చిత్రాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, వైసీపీ అభిమానులు పాల శ్రీహరిరెడ్డి, నీలపు అయ్యప్పరెడ్డి పాల్గొన్నారు. యాత్ర 2 ఈ సినిమాలోను ప్రతి సన్నివేశం కూడా అంటే ఇప్పుడు చూస్తారు ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నేను నిన్ను చూస్తుంటే వాట్సాప్లో మీడియాలో నేను అమెరికా నుండి వాళ్ళు చూసే విధానం, ఆ జనాభా విధానం చూసాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు పరిపాలన, ప్రజల కోసం ఏం కష్టపడ్డాడు, ఏ విధంగా చేశాడు అనేది చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా చూసే విధంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఓ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఏ విధంగా పరిపాలన అందించారు అంటే కరప్షన్ లేని పరిపాలన అందించే విధంగా. విశాఖపట్నం జిల్లా పెందుర్తి గ్రామంలో నిర్వహిస్తున్న జనసేన పార్టీ కార్యకర్తల సమావేశానికి వార్డు నాయకులకు కనీసం సమాచారం ఇవ్వకుండా సమావేశాలు ఏర్పాటు చేయడం మంచి పద్ధతి కాదని కొంతమంది జనసేన పార్టీ నాయకులు సమావేశ వేదిక వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జనసేన పార్టీ నాయకుడు కొణిదెల నాగబాబు పాల్గొన్నారు. ఇంత ముఖ్యమైన సమావేశానికి తనకు సమాచారం లేదని పెందుర్తి మండలం వేపగుంట ప్రాంతానికి చెందిన 94వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షురాలు పిన్నింటి పార్వతి వేదిక వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీంతో కొంతమంది నాయకులు ఆమెను శాంతింపచేశారు. మర్రిపాలెం సాయినగర్ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 20వ తేదీన స్వామివారి అన్నపూర్ణ దేవి కళ్యాణం నిర్వహిస్తున్నామని దేవస్థానం ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు తెలియజేశారు. 20వ తేదీన ఉదయం 5:30 నిమిషాలకు పంచామృత అభిషేకాలు, వినాయక పూజ, పుణ్యవచనం, రక్షాబంధనం, అంకురార్పణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. 10:34 నిమిషాలకు కళ్యాణ మహోత్సవం కళ్యాణాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి స్వామి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. సాయంత్రం 6 గంటలకు తిరువీధి మహోత్సవం అనంతరం మంగళహారతి నిర్వహించామన్నారు. భక్తులు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు. తేదీ 20/2/2024 సందర్భంగా కళ్యాణ మహోత్సవం, తిరువీధి మహోత్సవం ఈ స్వామివారి కాశీ విశ్వేశ్వర స్వామివారిది నిర్వహిస్తున్నాం. దాని సందర్భంగా ఆ రోజు ఉదయం నగర సంకీర్తన, 5:30కి పంచామృత అభిషేకాలు, వినాయక పూజ, పుణ్యావచనం జరుగుతుంది. 10:34కి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణ అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈఓ పిఎస్ఎన్ మూర్తి, ప్రధాన అర్చకులు అందుకూరి శివాజీ శర్మ, శ్రీనివాస్, ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు లోక్నాథ్ పాత్రో, మంగ రామలక్ష్మి, భీమరిశెట్టి వరలక్ష్మి, గుంజా రామశాస్త్రులు, ఉప్పటి అప్పారావు, ఎంఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు. యాత్ర 2 సినిమా రిలీజ్ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు, సింహాచలం దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యులు సంపంగి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంగం శరత్ థియేటర్ వద్ద సంబరాలు ఘనంగా జరిగాయి. వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో యాత్ర 2 సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్ వద్ద బాణసంచ కాల్చి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సంపంగి శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ అభిమాన నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యథార్థ గాథను తెరకెక్కించిన దర్శకులకు ధన్యవాదాలు తెలిపారు. యాత్ర సినిమా మాదిరిగా
యాత్ర 2ను విజయవంతం చేయాలని ప్రేక్షకులకు కోరారు. వచ్చే ఎన్నికల్లో వైనాట్ 170 సీట్లు సాధించేందుకు తమంతా కట్టుబడి ఉన్నామని, మరలా ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రేక్షకులంతా యాత్ర 2ను విజయవంతం చేసి ఆదరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ వేడుకల్లో మహేష్ బాబు ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు మతి రాజశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అభిమానులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ 2024లో తమ అమూల్యమైన ఓటు ముద్రను వేసి ఆయన 175 వైనాట్ 175 అన్నందుకు మీరంతా కలిపి ఆయనకు ఓట్లేసి మళ్ళీ మరొకసారి సీఎంగా ఆయనకు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాము. అలాగే ఆయన చిన్నపిల్లల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ప్రతి ఒక్కరికి విద్య చాలా ఉపయోగం ఉంటుందని ప్రతి ఒక్కరికి విద్య మీద ఆయన ఫోకస్ చేసి ప్రతి ఒక్కరికి విద్యను అందిస్తున్నారు. అలాగే ఉద్దండపురంలోను శ్రీకాకుళంలో కిడ్నీ బాధితులు ఇప్పుడు వెన్న ఏళ్ళగా కనివిని జరగని రీతిలో ఎంతోమందికి అక్కడ కిడ్నీతో బాధపడుతుంటే అది ఆయన చలించి ఆయన దాన్ని ఒక మంచి వాటర్ ప్లాంట్లో ఏర్పాట్లు చేసి అక్కడ కిడ్నీ బాధితులందరికీ పెద్ద హాస్పిటల్ అది కట్టించి భారత నాస్తిక సమాజం వ్యవస్థాపకులు, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం నేత, సాంస్కృతిక ఉద్యమకారుడు డాక్టర్ జయగోపాల్ మృతి సాంస్కృతిక ఉద్యమానికి తీరని లోటుని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి అన్నారు. జయగోపాల్ పార్థివ దేహాన్ని గురువారం ఉదయం జేవి సత్యనారాయణమూర్తి సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయగోపాల్ మృతి నాస్తిక హేతువాద మానవత ఉద్యమాలకు తీరని లోటన్నారు. భారత నాస్తిక సమాజం అనే సంస్థను ఏర్పాటు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా 8 రాష్ట్రాల్లో నాస్తిక ఉద్యమ వ్యాప్తి కోసం జయగోపాల్ చేసిన కృషి చేసి అంతర్జాతీయ స్థాయిలో మానవ హక్కుల కార్యకర్తలకు అండగా నిలబడుతుందన్నారు. సాంస్కృతిక ఉద్యమ నిర్మాణం కోసం భౌతిక వాద భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసం ఆయన ఎన్నో రచనలు చేశారన్నారు. 72లో భారత నాస్తిక సమాజాన్ని స్థాపించి విధంగా మన తెలుగు సమాజం మీద గొప్ప ప్రభావాన్ని కలగజేశారు. 70-80వ దశకాలు 2 దశకాల్లో 3 గోపాల్ తెలుగు సమాజం మీద వారి రంగాల్లోని అది హక్కుల ఉద్యమం కానివ్వండి, లేకపోతే నాస్తిక ఉద్యమం కానివ్వండి, వీటిలోని జయగోపాల్ కు నివాళులు అర్పించిన వారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడ్రాజు, సిపిఐ ఎంఎల్ఎన్డి నాయకుడు వై కొండయ్య, పిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం లక్ష్మి, ఇఫ్ట్ నాయకురాలు ఎం వెంకటేశ్వర్లు, రవి, న్యాయవాదులు కెఎస్ చలం, పి పద్మ, దళిత నాయకుడు కె వెంకటరమణ, బాణస నాయకుడు భాస్కర్, సిపిఐ ఆరిలోవ కార్యదర్శి కె లక్ష్మణరావు పాల్గొన్నారు. జీవీఎంసీ మధురవాడ జోన్లోని సినీ పోలీస్ థియేటర్లో యాత్ర సినిమా 2 రిలీజ్ సందర్భంగా 8వ వార్డు కార్పొరేటర్ అప్పారావు తన అనుచరులతో సినిమా వీక్షించారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేద్దామనుకునే నాయకుల్ని ఎలా నిర్వీర్యం చేయాలో సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయని అభివృద్ధి పనులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినట్లు ప్రజలందరికీ చేసి చూపించారన్నారు. అధికారకాంక్షతో చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి కళ్లకు కట్టినట్టు చూపించిన నిర్మాతలకు, దర్శకులకు ధన్యవాదాలు తెలిపారు. భూమి యాజమాన్యం హక్కు చట్టం ప్రజల పాలిట భస్మాసుర హస్తం అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి లోడుగల కృష్ణ అన్నారు. గురువారం ఉదయం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన భూమి హక్కుల చట్టం నిజమైన రైతుకు తూట్లు పొడిచేలా ఉందన్నారు. ఇలాంటి చట్టాన్ని దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ భూమి యాజమాన్య హక్కుల చట్టం అంటే ఈ చట్టం వల్ల ఎంత ప్రమాదం ఉందంటే ఈ రాష్ట్రంలో ప్రజల భూమిపై వాళ్ళకే హక్కు లేదు, ప్రభుత్వానికి హక్కు ఉందనేది సూచించబడుతుంది. సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సనపల వరప్రసాద్, తాతినేని శ్రీనివాస్, అక్కిరెడ్డి జగదీష్, వసంతరావు, మురళి, మోర్త రాజారావు, మొండేటి కుమారస్వామి, నాయుడు, రమణ, సనపల నరసింహస్వామి పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను